బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకుని 2024 ఆగస్టు 5వ తారీఖున 8వ తారీఖున మొత్తానికి భారత్ వచ్చారు. ఆవిడ ఇక్కడ నుంచి లండన్ వెళ్ళిపోవాలనుకున్నారు. లండన్ లో వచ్చేసి అనుమతి దొరకలేదు. భారత్ అయితే ఆవిడకైతే ఆశ్రయం కల్పించింది. ఆవిడతో పాటు ఆవిడకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకి మరికొంతమంది అధికారులకు కూడా భారత్ అయితే ఆశ్రయం కల్పించింది. అక్కడ ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు, ఆ రోజు జరిగినటువంటి నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు, కొట్లాట్లు అన్ని చూస్తే ప్రజాస్వామ్యబద్ధంగా లేవు. పైగా వాళ్ళు ఏదైతే ఒక రిజర్వేషన్ కోసం కొట్లాట జరిగిందో ఆ రిజర్వేషన్ కూడా షేక్ హసీనా తీసేస్తున్నది సుప్రీంకోర్టు సాక్షిగా 30% రిజర్వేషన్లు వద్దు, 25% తీసేసి 5% ఇవ్వండి అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత షేక్ హసీనా ప్రభుత్వం కూడా దానికి అంగీకరించింది. అలాగే విద్యార్థుల నాయకుల్ని రమ్మని మాట్లాడతామని చెప్పినా సరే మొత్తానికి అప్పుడైతే ఆవిడనైతే బయటికి పంపించేశారు. చివరికి అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ కూడా అరగంటలో మొత్తం ఖాళీ చేసేయాలని చెప్పడంతో మొత్తం ఆవిడైతే అరగంటలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భారత్ రావడం జరిగింది. భారత్ ఏమి ఇప్పుడు ఇక్కడ ఆవిడకి ఏమొచ్చేసి ఆశ్రయం కల్పించారు. ఈ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఒక్కటి కూడా లేవు. బంగ్లాదేశ్ లో అంతా అప్రజాస్వామికబద్ధంగా, రెండోది దౌర్జన్యంతో, చివరికి ఈ యొక్క షేక్ హసీనాకి సంబంధించినటువంటి పార్టీ అవామీ లీగ్ ఈ పార్టీ సభ్యుల్ని, కార్యకర్తల్ని, నాయకుల్ని అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హింసిస్తూ రకరకాల బాధలకు గురి చేస్తున్నారు. అలాంటి సమయంలో ఆవిడ మాట్లాడినటువంటి కొన్ని మాటలు మహమ్మద్ యూనస్ కి నొప్పించాయంట. మీరు షేక్ హసీనాని ఆవిడకి ఆశ్రయం ఇవ్వడం తప్పేం కాదు, అది మీ విధానంలో భాగం కావచ్చు. కానీ మీరు ఆవిడ చేస్తున్నటువంటి రెచ్చగొట్టే ప్రసంగాల్ని ఆపండి అని మోదీ గారు ఏమొచ్చేసి అది సోషల్ మీడియా ఆపడం నా వల్ల కాదు అన్నాడంట. వాస్తవం ఏంటంటే అక్కడ జరుగుతున్నటువంటి అప్రజాస్వామికబద్ధమైనటువంటి పరిస్థితులకి ఈ షేక్ హసీనా స్పందించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన కార్యకర్తలకి, నాయకులకి ధైర్యం చెప్తున్నారు. మీరేం భయపడకండి, ఏదో ఒక రోజు మనం మళ్ళీ ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆవిడ మాట్లాడడం మహమ్మద్ యూనస్ కి నచ్చలేదు. ఆయన ఏమొచ్చేసి నిన్న లండన్ లో చాటమ్ హౌస్ లో మాట్లాడుతూ ఈ విషయాలు అయితే చెప్పాడు. అక్కడే కొంతమంది విలేకరులు కూడా ప్రశ్నించారు, మీరు రిజర్వేషన్లు ఇచ్చారు కదా, ఆల్రెడీ రిజర్వేషన్లు దానికి ఒప్పుకున్నారు కదా, 5% రిజర్వేషన్లకి ఒప్పుకున్న తర్వాత కూడా మళ్ళీ ఎందుకు నిరసనలు కొనసాగాయి, ఎందుకు మళ్ళీ హిందువులపై కూడా దాడులు జరిగాయి కదా అన్ని దానికి ఆయన అయితే దాటవేసే సమాధానం చెప్పాడు. ఇలాంటి వాళ్ళు మళ్ళీ ప్రధానమంత్రులు, వీళ్ళు మళ్ళీ భారతదేశాన్ని విమర్శిస్తుంటారన్నమాట.